కన్క్లూడ్ చేయండి మీరు. ఒక్క నిమిషం, నేను వాళ్ళకి బోను కానీ సార్ రికార్డులు వెరిఫై చేస్తే మీకు తెలుస్తుంది. నేను ఎక్కడ కూడా విచారణ వేయమని అనలే. అక్కడ నుంచి బట్టి గారు లేచి వి వెల్కమ్ విచారణ, దానికి మేము వెనకపోము, వి వెల్కమ్. కానీ విషయం చెప్పదలుచుకున్నా అంటే ఎంత కన్వీనియంట్గా ముఖ్యమంత్రి గారు మాట మారుస్తారనేది రాష్ట్ర ప్రజలకు మీకు రికార్డులు చూస్తే తెలుస్తుంది. బట్టి గారు లేచి పదే పదే మీలాగా ఓఆర్ఆర్ అమ్ముకోలేదంటే మీకు అంత ఇష్టం లేకపోతే దాన్ని రద్దు చేయండి, వాపస్ తీసుకోండి అని నేను అన్నా. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు లేచి సరే విచారణ వేస్తామన్నారు, వి వెల్కమ్. కానీ నేను ఈ సందర్భంగా కోరేది ఏంటంటే ముందు రద్దు చేసి ఆ విచారణకు ఆదేశించండి, రద్దు చేయండి అని చెప్పి ఆ టెండర్లు రద్దు చేసి విచారణకు ఆదేశించాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను. ఇకపోతే అధ్యక్ష, నీకు దాంట్లో పోతే డైవర్ట్ అవుతుంది కనుక ఐ విల్ కమ్ బ్యాక్ టు అప్పులు. ఇకపోతే అధ్యక్ష కన్క్లూడ్ చేయండి హరీష్ రావు గారు. అరే ఎక్కడ సార్, ఇంకా సగం కూడా కాలేదు. ప్లీజ్. నలభై నిమిషాలు మాట్లాడండి మీరు. అంటే ఎన్ని ఇంటరప్షన్స్ సార్? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు లేచిరి, బట్టి గారు 3 సార్లు లేచిరి, పొంగులేటి గారు లేచిరి, హరీష్ రావు గారు, మా రాజగోపాల్ రెడ్డి అన్న గారు లేచిరి, హరీష్ రావు గారు, ఇంతమంది డిస్టర్బ్ చేస్తే నేను 20 నిమిషాలు డిస్టర్బ్ చేసిండ్రు. అంటే వాళ్ళకి ఆన్సర్ చేయడానికి టైం అంతా పోయింది కదా సార్. 40 మినిట్స్ మీరు మాట్లాడింది. సార్ ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్, ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్. అయితే అధ్యక్ష, గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ ఇప్పుడు ఏమంటారంటే మేమేదో అప్పులు కట్టామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మేము సంపద పెంచాం, పేదలకు పంచాం. సంపద పెంచడమే కాదు పేదలకు పంచాం. అదేవిధంగా